అందరికీ నమస్కారం అండి. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. జూలై నెల 14వ తారీఖు 2024 సంవత్సరం ఆదివారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4 పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ 14వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి అష్టమి నక్షత్రం చిత్త కరణం భవ పక్షం శుక్ల యోగం శివ రోజు ఆదివారం జన్మరాశి కన్యారాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:59 నుండి 12:54 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం సాయంత్రం 5:30 నుండి 6:25 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:37 నుండి 7:20 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12:26 నుండి మధ్యాహ్నం 2:10 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. మీకు తెలిసిన వారి ద్వారా కొంత ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఒక మత సంబంధమైన ప్రదేశానికి లేదా యోగ వంటి వారి దగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. ప్రేమ మీ మనసుని హృదయాన్ని పరిపాలిస్తుంది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. వైవాహిక జీవితంలో క్లిష్ట దశ తర్వాత ఈరోజు మీకు ప్రేమ సూర్యోదయం కానున్నది. మీరు ఈరోజు చేయడానికి ఏమీ లేకపోతే మీరు మీ యొక్క సమయాన్ని ఇంట్లో వస్తువులను సరిచేయడానికి ఉపయోగించండి. సహ ఉద్యోగులు క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన ఒత్తిడులకు కారణమవుతారు. ఈ రాశిలో ఉన్న స్థిరపడిన పేరు పొందిన వ్యాపారవేత్తలు ఈ రోజు పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించటం మంచిది. మీరు ఒంటరిగా అనిపించినప్పుడు మీ కుటుంబ సహాయం తీసుకోండి. అది మిమ్మల్ని నిస్పృహ నుండి కాపాడుతుంది. ఇంకా మీరు తెలివైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. తొలిచూపులోనే ప్రేమలో పడవచ్చును. ఈ రోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది. రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలనే పొందుతారు. రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయాన్ని మీరు మీకు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు. పెళ్లి తాలూకా నిజమైన పారవస్యం ఎలా ఉంటుందో ఈ రోజు మీకు తెలిసి రానున్నది. అనవసర విషయాల మీద మీ యొక్క సమయాన్ని వృధా చేయకండి. దానికంటే కొత్త భాషలను నేర్చుకోండి. ఇది మీ యొక్క సంభాషణ జాబితాను వృద్ధి చేస్తుంది. మీ గురించి బాగుంటాయని మీరేమైనా అనుకుంటున్నారో వాటిని చేయడానికి అత్యుత్తమమైన రోజు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. అవసరమైతే మీ స్నేహితులు ఆదుకుంటారు. మీ మాటను అదుపు చేయడానికి ప్రయత్నించండి. మీ కఠినమైన మాటలు శాంతికి భంగం కలిగిస్తాయి. మీ ప్రియమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. ఏ పరిస్థితుల వలన కూడా మీరు సమయాన్ని వృధా చేయకండి. సమయం చాలా విలువైనది అని మర్చిపోకండి. ఒకసారి పోతే మళ్ళీ తిరుగురాదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. చిన్న పిల్లలతో గడపటం వలన ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. మీ హెచ్చు శక్తిని మంచి పనికి వినియోగించండి. తెలివిగా చేసిన మదుపులే లాభాలుగా తిరిగి వస్తాయి. కనుక మీ కష్టార్జితమైన డబ్బును ఎందులో మదుపు చేయాలో సరిగ్గా చూసుకోండి. బంధువులు మీరు ఎదురు చూడని బహుమతులు తెస్తారు. కానీ వారు మీ నుండి కొంత సహాయం ఆశిస్తారు. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది. ఈ రాశికి చెందిన పెద్దవారు వారి ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. ఈరోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. వారాంతంలో కుటుంబంతో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నవి. అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నవి. మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడినంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడు త్వరగా గెలుస్తుంది అని గుర్తుంచుకోండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. ఈరోజు మీరు హాజరు కాబోయే సంబరం పార్టీలోకి మీరే కేంద్రం కాబోతున్నారు. ప్రేమకి మంచి రోజు. సాయంత్రం చక్కని ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ప్లాన్ చేయండి. అలాగే దానిని వీలైనంత రొమాంటిక్గా ఉండేలాగా చేయండి.
మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది. మీ జీవితంలో నిజమైన ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చే సందర్భాలు ఉంటాయి. ఆ సందర్భాలే అంతులేని ప్రేమని అర్థం చేసుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. వృశ్చిక రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 9. పరిహారం వచ్చి అందమైన ప్రేమ జీవితం కోసం ప్రవహించే నీటిలో రాగి నాణెమును విసరండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.